బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ నటుడు విజయ్ కు ఊహించని షాక్ తగిలింది. టీవీకే పార్టీ స్థాపించి రాజకీయాల్లో సరికొత్త ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ కు భార్య మరో షాక్ ఇచ్చింది. భార్య సంగీత ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. తాజాగా సంగీత కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసే వరకు తాను ఇంట్లోనే ఉండేలా అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొంది. ఇదివరకే విజయ్ విడాకులకు సంబంధించి కేసు చెంగల్పట్టు జిల్లాకు చెందిన కుటుంబ సంక్షేమ కోర్టులో ఏప్రిల్ 20న విచారణకు రానున్నారు. ఇంతలో మరో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తమిళ నటుడు విజయ్ కు ఊహించని షాక్ తగిలింది. టీవీకే పార్టీ స్థాపించి రాజకీయాల్లో సరికొత్త ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ కు భార్య మరో షాక్ ఇచ్చింది. భార్య సంగీత ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. తాజాగా సంగీత కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసేంత వరకు తాను ఇంట్లోనే ఉండాలని అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొంది. ఇదివరకే విజయ్ విడాకులకు సంబంధించి కేసు చెంగల్పట్టులోని జిల్లా కుటుంబ సంక్షేమ కోర్టులో ఏప్రిల్ 20న విచారణకు రానుంది. ఇంతలోనే మరో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. గంగోత్రి, తమిళ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్కి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సతీమణి సంగీత మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఆమె పోయిన నెల 24వ తారీఖు రోజు తమిళనాడులో ఉన్నటువంటి చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా విజయ్ నుంచి, అంటే తమిళ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ నుంచి తాను విడాకులు కోరుతున్నట్లు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. సో అది వచ్చే నెల ఏప్రిల్ 20న విచారణకి రానుంది. అయితే ఇప్పటికే ఆమె దీనిపైన న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఒక మరో పిటిషన్ దాఖలు చేయడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సంగీత లండన్లో ఉంటున్నప్పటికీ ఆమె మరో పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు తమిళనాడులో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 20న ఆ పిటిషన్, విడాకుల పిటిషన్ విచారణ జరగనుంది కాబట్టి ఏప్రిల్ 19 వరకు నేను విజయ్ ఇంట్లోనే ఉంటానని ఇప్పుడు దాఖలు చేసినటువంటి రెండో పిటిషన్ తమిళనాడులో ఉన్నటువంటి చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్ కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. చూడాలి మరి ఇక కోర్టు ఏం చెప్తుంది అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆమె కోరుతున్నటువంటి విడాకులకు సంబంధించినటువంటి విచారణ ఏప్రిల్ 20వ తారీఖు ఉన్నది కాబట్టి మరి ఆమె ఏప్రిల్ 19 వరకు కూడా తమిళనాడులో ఉన్నటువంటి విజయ్ ఇంట్లోనే ఉంటానని రెండో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఆమె ఉండేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా ఇవ్వదా, ఏం చెప్పబోతుంది అనేది కూడా ఇప్పుడు కొంత ఉత్కంఠ. ఆమె ఒకవేళ కోర్టు అనుమతిస్తే మాత్రం ప్రస్తుతం సంగీత లండన్లో ఉన్నది కాబట్టి సంగీత తరపున లాయర్ రెండో పిటిషన్ తమిళనాడులో చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్ కోర్టులో దాఖలు చేశారు. ఆ రెండో పిటిషన్లో కొన్ని అంశాలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 19వ తారీఖు వరకు కూడా విజయ్ ఇంట్లోనే నేను ఉంటాను అని చెప్పేసి కూడా ఆ రెండో పిటిషన్లు పేర్కొన్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ కోర్టు అనుమతి ఇస్తే మాత్రం ఆమె లండన్లో ఉంటున్నటువంటి సంగీత తిరిగి ఆమె తమిళనాడుకు ఈరోజు రాత్రి లేదంటే రేపు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆమె ఎయిర్పోర్ట్లో, చెన్నై ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేరుగా ఆమె విజయ్ ఇంటికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి విజయ్ ఇంట్లో ఉంటానని ఏప్రిల్ 19 వరకు కూడా విజయ్ ఇంట్లో ఉంటానని చెప్పేసి ఆమె పిటిషన్ దాఖలు చేయడం, ఒకవేళ అనుకూలంగా సంగీతకు కోర్టు ఆ విధంగా తీర్పు వస్తే మాత్రం మరి ఏ విధంగా విజయ్ ఇంట్లో ఆమె ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా కొంత రాజకీయంగా పరంగా చూసుకున్నా కానీ, అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి విభేదాల పరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారినట్టు అంశం. ఎందుకంటే 2021లో విజయ్ తమిళనాడు ఒక స్టార్ యాక్టర్గా ఉన్నటువంటి విజయ్కి ఒక నటి వివాహ సంబంధం ఉన్నదని విజయ్ మొదటి భార్య సంగీత సంచలనమైనటువంటి ఆరోపణలు విజయ్ పైన చేసింది. ఆమె మీడియా ముందు కూడా ఇదే అంశం మాట్లాడింది. 2021లో ఒక నటితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అందుకు నేను విజయ్ నుంచి విడాకులు తీసుకుంటున్నానని చెప్పేసి కూడా ఆమె పేర్కొన్నారు కాబట్టి ఇప్పుడు ఆమె దాఖలు చేసినటువంటి రెండో పిటిషన్ ఏదైతే ఉందో ఆ రెండో పిటిషన్కి సంబంధించి మరి కోర్టు ఇప్పుడు ఏం తీర్పు ఇవ్వబోతుంది ఏంటనేది తెలియాల్సింది. ఒకవేళ కోర్టు కాక అనుకూలంగా సంగీతకు తీర్పు ఇస్తే మాత్రం ఆమె ఏప్రిల్ 19 వరకు కూడా విజయ్ ఇంట్లోనే ఉండనున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.